ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కానీ రాజ్యసభలో మాత్రం ఇంకా ఖాతా తెరవలేదు. మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారడంతో రాజ్యసభలో బీఆర్ఎస్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యసభలో తెలుగు రాష్ట్రాల పార్టీల బలాబలాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ సభ్యుల సంఖ్య గరిష్టంగా 250 లోపు ఉండాలి. ప్రస్తుతం 245 మంది సభ్యులున్నారు. వీరిలో 233 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్నుకుంటాయి. మిగిలిన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. శాసనసభ సభ్యుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఉంటాయి. ఇలా ఆంధ్రప్రదేశ్లో 11, తెలంగాణలో 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీకి రాజ్యసభలో సభ్యులు లేని పరిస్థితి. వైసీపీకి అసెంబ్లీలో 11 మంది సభ్యులుంటే రాజ్యసభలో కూడా 11 మంది సభ్యులున్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీకి 9 మంది, వైసీపీకి 2 సభ్యులు ఉండేవారు. కాలక్రమేణా టీడీపీ సభ్యుల పదవీ కాలం పూర్తయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితం అవ్వడంతో రాజ్యసభకు పంపడానికి అవసరమైన 44 మంది ఎమ్మెల్యేల బలం లేకుండా పోయింది. ఇక వైసీపీ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోసుల పదవీ కాలం 2026లో ముగియనుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో గెలిచినా కూడా రాజ్యసభ స్థానాల కోసం టీడీపీ 2026 జూన్ వరకు వేచి ఉండాల్సిందే. ఎలాగో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది కాబట్టి ఖాళీ అయ్యే 4 స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే గెలుచుకుంటుంది. ఆ తర్వాత 2028లో మరో 4 స్థానాలు, 2030లో మరో 3 స్థానాలు ఖాళీ కానున్నాయి. 2028లో ఏర్పడే 4 స్థానాలు కూడా టీడీపీ, దాని మిత్రపక్షాలే గెలవనున్నాయి. ఇక 2029 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైన ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే తప్ప వైసీపీ 2030లో రాజ్యసభ స్థానాల్లో గెలిచే పరిస్థితి లేదు. ఇక తెలంగాణలోని 7 రాజ్యసభ స్థానాల్లో 4 బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన కె కేశవరావు ఇటీవలే రాజీనామా చేయడంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. త్వరలో దీనికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే అసెంబ్లీలో సంఖ్యాబలం వల్ల ఆ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ సభ్యులు 2026లో 1, 2028లో 2, 2030లో 1 రిటైర్ కానున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో 2028 వరకు ఏర్పడే రాజ్యసభ ఖాళీలు కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాతే టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కనండగా తెలంగాణలో 2028 వరకు ఏర్పడే ఖాళీలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వేటు న్యూస్ యాప్ ని క్లిక్ చేయండి.